శర్మ గారు, యాక్చువల్గా ఇప్పుడు శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా వివరించారు. అసలు దేవాలయాలు అనేవి ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిదీ ఆగమ శాస్త్ర నియమం ప్రకారమే ఉంటాయి. మరి ఈ ఆగమ నియమాలను పాటిస్తూ ఈ కోఆర్డినేటర్ల నియామకం ఉంటుందా? అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇది కేవలం రాజకీయ ప్రాబల్యాల కోసమేనా? మీరేమంటారు? శర్మ గారు, మీ ఆడియో వినిపించట్లేదండి, మ్యూట్ తీయండి. నమస్కారం అండి, ఇప్పుడు వినపడుతుంది కదా? వినిపిస్తుందండి, చెప్పండి. నమస్కారం. ఇప్పటిదాకా మా మిత్రులు త్వరగా శ్రీరామ్ గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు నేను కొంత ఈ దేవాదాయ శాఖ మీద కొంత అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రధాన పత్రికలో ఒక 20 ఏళ్ళు పనిచేసినప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల వ్యవస్థల మీద కొంత పనిచేశాను, ఆ పనితీరు మీద. సరే, మేడిపండు చూడు మేలమయ్యుండును, పొట్ట విప్పు చూడు పురుగునుండు అన్నట్టు ఈ దేవాదాయ శాఖగా మార్చుకున్నారు పాలకులు. అక్కడున్న అధికారులు కూడా అలాగే మార్చుకున్నారు. అంటే దాని ద్వారా మనం సేవా దృక్పథం కాదు, ధర్మానికి సేవ చేయాలి, ధర్మ ప్రచారం చేయాలి, సంస్కృతిని విలువలను మనం పరిరక్షించాలి, అనే సంప్రదాయాలను పరిరక్షించాలి, ఆగమాన్ని పరిరక్షించాలి అనే విధానానికి బదులుగా దేవుడి ద్వారా వచ్చే ఆదాయాన్ని, భక్తులు వేసే విరాళాలను మనం ఎలా స్వాహా చేయాలి అనే ఏకైక దృక్పథం పాలకుల్లోనూ అధికారుల్లోనూ రాను రాను పెరుగుతోంది. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యం. ఇకపోతే ఇవాళ నేను ఈ డిబేట్లో ప్రధాన ఉద్దేశం ఒక 400 మందిని ప్రచారకర్తలు, అంటే సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని, కొంతమందిని ఈ 400 మందితో సోషల్ మీడియా వాలంటీర్స్గా పెట్టుకోవాలి, కార్యకర్తలను పెట్టుకొని ఆయా ఆలయాల యొక్క విశేషాలను ఆ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా చేయాలి అనడానికి ప్రభుత్వం పరిశీలిస్తోంది. దానికి అందులో హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రధాన కథనాన్ని నేను మొత్తం చదివాను. పిసిసి అధ్యక్షుడు చొరవ తీసుకుంటున్నాడు. ఎమ్మెల్యే మన ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా ప్రతిపాదన చేశాడు. ఆమె కూడా ఎమ్మెల్యేల ద్వారా వీళ్ళ 400 మందిని నియమించి ప్రచారం చేయాలి అన్నది ఒక వార్త యొక్క సారాంశం. అసలు విషయానికి వస్తే ఏది చెయ్యాలో అది దేవాదాయ శాఖ చేయట్లేదు, ఏది చెయ్యకూడదో అది చేస్తుంది. అయితే ఈ విషయం గురించి ప్రత్యేకంగా నేను దేవాదాయ శాఖ కమిషనర్ను, ఇంకొంతమంది ముఖ్య అధికారులను నేను మాట్లాడాను 1 గంట క్రితం. మాట్లాడితే మా మధ్య అలాంటి ప్రపోజల్ ఏది లేదు అని వాళ్ళు చెప్పారు. అయితే పిసిసి అధ్యక్షుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అతను గనక నిజంగా అతను ప్రతిపాదించినట్టయితే అది అమలు చేయక తప్పదు. ఒకవేళ వాళ్ళ ప్రతిపాదననే ఉంది, అమలు చేస్తారు అనుకునే మరి డిబేట్లో నేను మాట్లాడుతూ ఉన్నాను. అందుకే పిచ్చోడి చేతిలో రాయిలా దేవాదాయ శాఖ అధికారులు కానీ, దేవాదాయ శాఖ పాలకులు కానీ, ప్రభుత్వం కానీ వ్యవహరిస్తున్నారు. దీనికి ఒకటి లేదు ఈ దౌర్భాగ్యమైన పని చేయడానికి. ఎందుకు దౌర్భాగ్యమైన పని కూడా నేను వివరిస్తాను. మొదట, తెలంగాణలో దేవాదాయ శాఖకు ఒక ఆగమ సలహాదారు ఆయన్ని పెట్టారు. అప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆగమ సలహాదారు అంటే అప్పుడు చెన్నారెడ్డి కానీ, వెంగళరావు గారు కానీ, చివరికి ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత ఉన్నవాళ్ళు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ 2 రాష్ట్రాలుగా విడిపోనప్పటి పరిస్థితిలో ఆగమ శాస్త్రంలో, అలాగే పంచాంగ సిద్ధాంతంలో, సంస్కృతి సంప్రదాయాలు తెలిసి అన్ని రకాల వేదము స్మార్తంలో ప్రావీణ్యం కలిగినటువంటి పెద్దవాళ్లను దేవాదాయ శాఖలో ఆగమ సలహా మండలి, ధార్మిక సలహాదారులుగా పెట్టుకునే సంప్రదాయం ఉంది. గతంలో సిద్ధాంతకారులు, కొంతమంది ఆధ్యాత్మిక ధార్మికవేత్తలు కూడా పనిచేశారు. కానీ ఇటీవల ఒక 6 నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రాష్ట్రం కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు చెందినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ దేవాదాయ శాఖ సలహాదారుగా పెట్టింది. అంటే అప్పుడే తెలిసింది వీళ్ళకి ఎంత దాని మీద ఉందో. టోనీ పెట్టినతను సచ్చీనుడు అంటే అది కాదు, అతను కంచికామకోటి పీఠంలో కానీ, పుష్పగిరి జగద్గురు పీఠంలో కానీ అనేకమైనటువంటి కుంభకోణాలు చేసి స్వామీజీలకే మోసం చేసినటువంటి చరిత్ర అతనిది. అతన్ని తీసుకొచ్చి దేవాదాయ శాఖ సలహాదారుగా పెట్టారు. చూడండి వాళ్ళ చిత్తశుద్ధి. అతన్ని పెట్టడంతోనే ఈ శాఖ యొక్క
పరిస్థితిని వాళ్ళు ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతోంది. దౌర్భాగ్యం ఒకటి రెండు పత్రికల్లో రాశాయి కానీ ఏ ఒక్కరు కూడా ఏ ధార్మిక సంఘం కానీ అది కానీ ఈ ఒక తమిళనాడు అతన్ని సచ్చీల్ అనేకమైనటువంటి ఆరోపణలు కలిగిన వ్యక్తిని, ఇంతకుముందు పెద్ద పెద్ద పీఠాలకే మోసం చేసిన వ్యక్తిని ఇక్కడ సలహాదారుగా ఎందుకు పెట్టారు అని ఏ సంస్థ అడగకపోవడం మన దౌర్భాగ్యం. అంతేకాదు, 2 రాష్ట్రాలకు ఆరాధన అనే ఒక పత్రిక ఉండేది. అది దేవాదాయ శాఖకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అన్ని ఆలయాల యొక్క విశేషాలు, బ్రహ్మోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు, విశేష కార్యక్రమాలు, ఆలయ మహాత్మ్యము తెలిసే ఆరాధన అనే పత్రిక ఉండేది. సరే, రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్లో ఆరాధన పత్రికను కొనసాగిస్తున్నారు కానీ తెలంగాణలో ఇంతవరకు కొనసాగించక దానికి ఎంతో మంది దాతలు వచ్చి మేము ఈ పత్రికకు సహకారం చేస్తామండి, దేవాదాయ శాఖ సమాచారం అంతా ప్రజలకు, భక్తులకు అందరికీ తెలియాలి, అది పునరుద్ధరించుడని చాలా మంది సలహాలు ఇచ్చినా వినకపోగా ఆ పత్రిక పెట్టకపోవడం తర్వాత యాదగిరి అనే ఒక పత్రికను పెట్టారు. అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన పత్రిక పెట్టడానికి వాళ్ళకి దృష్టి రాలేదు కానీ యాదగిరి గుట్టలో యాదగిరి అనే పత్రిక పెట్టారు. అది యాదాద్రి ఈవో భక్తులు ఇచ్చిన డబ్బులతో పత్రిక పెడతా అంటాడు. అంటే ఇది ఎంత ఒంటెద్దు పోకడండి, ఎంత దౌర్భాగ్యమైన విషయము. ఇకపోతే యాదాద్రి దేవాలయం ఎంత వైభవంగా కృష్ణశిలతో నిర్మాణమైందో, ఈ శతాబ్దంలో ఒక అద్భుత నిర్మాణాల్లో యాదాద్రి దేవాలయం ఒకటి. ఏ మాట కామాట, దాంట్లో నేను లోతులోకి వెళ్ళను, రాజకీయ జోలికి వెళ్ళను. ఇప్పుడు అదే వేములవాడ దేవాలయాన్ని కడుతూ ఉన్నారు. యాదాద్రి దేవాలయాల్లో పునాదుల దగ్గర నుంచి పై దాకా గోపుర కలశం దాకా కృష్ణశిలను వాడితే ఇక్కడేమో వాళ్ళు ఏం చేస్తారట, మొత్తం స్లాబులు పోస్తున్నారు, చుట్టూ పిల్లర్స్ పోస్తున్నారు. పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం వాళ్ళు, మనకి ఎంత దేవాలయాల చరిత్ర ఉందండి. ఒక్కొక్క ఆలయం యొక్క చరిత్ర 1000 ఏళ్ల క్రితమే అంత గొప్ప శిలలతో కట్టినటువంటి ఆలయాలుంటే ఈ శతాబ్దంలో మనకు కొన్ని ఏళ్ల క్రితమే యాదాద్రి ఆలయం కృష్ణశిలతో కట్టిన ఆలయం మన కళ్ళ ముందు కనిపిస్తుంటే, వేములవాడ లాంటి ప్రశస్యమైనటువంటి దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడను చుట్టూ స్లాబులు పోసి పిల్లర్స్తో కడతా అంటే ఎంత దౌర్భాగ్యం. మనకు శిల్పులు తక్కువ ఉన్నారా, లేకుంటే శిల్పాచార్యులు తక్కువ ఉన్నారా? ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ వేములవాడను అందే ముందుకు వెళుతూ ఉన్నారు. దర్గా తీసే విషయంలో కూడా చొరవ తీసుకోవట్లేదు. ఇది దేవాదాయ శాఖ పరిస్థితి. ఏది చేయకూడదో ఆ పని ఇప్పటిదాకా చేస్తూ ఉంది. దానికి పోను ఇప్పుడు 400 మంది సోషల్ మీడియాలో వాలంటీర్స్ను పెడతామంటే ఎంత దౌర్భాగ్యం అంటే, ఇది కేవలం మా శ్రీరామ్ గారు చెప్పినట్టు రాజకీయ పునరావాసం. వాళ్ళ కార్యకర్తలను ఏదో ఒక సొమ్మొకడిది సోకొకడిది అంటే దేవుడి సొమ్ముతో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎమ్మెల్యేల ద్వారానో లేకుంటే వాళ్ళ యొక్క మనుషులనో పెట్టుకొని వాళ్ళ సొంత సోషల్ మీడియా ప్రచారం చేసుకోవడానికి దేవాదాయ శాఖ సొమ్మునిచ్చి నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు విషయం చెప్తానండి, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి వీడియో చిత్రీకరణ చేసి ప్రత్యేక ఆలయ పురాణ ప్రాశస్త్యాన్ని తెలుసుకుని ఉచితంగా మేము మీ ఆలయాలకు వెబ్సైట్లు తయారు చేస్తాము, ఉచితంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు తయారు చేస్తామని అనేక మంది దాతలు లిఖితపూర్వకంగా కమిషనర్కి ఇచ్చారు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. వాళ్ళు ₹1 వద్దు, మాకు అనుమతి ఇవ్వండి, మేమే ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా మేము ఆయా ఆలయాల వెబ్సైట్లు కొత్తగా పునరుద్ధరణ చేసి, ఇప్పుడు సపోజ్ ఒక వేములవాడ దేవాలయం ఉంది, కొండగట్టు దేవాలయం ఉందనుకోండి. కొండగట్టు యొక్క పురాణ ప్రాశస్త్యం ఏంటి, కొండగట్టు దేవాలయానికి ఎలా చేరుకోవాలి, కొండగట్టులో ఏ రకమైన ఉత్సవాలు జరుగుతాయి, అది మాసోత్సవాలా, బ్రహ్మోత్సవాలా, విశేష పర్వదినాలు, హనుమత్ జయంతి లాంటి పర్వదినాల్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరెవరు ఏ అర్చనను ఆన్లైన్లో టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ వసతి వివరాలు ఎట్లా ఉన్నాయి, ప్రసాదాలు ఎట్లున్నాయి, కైంకర్యాలు ఎలా ఉన్నాయి, సేవలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఆ వెబ్సైట్లో సమస్త సమాచారం ఉంటుంది. ఇలాంటివి ఏ ఆలయానికి ఆలయం వెబ్సైటు లేదు, సెంట్రలైజ్డ్ దేవాదాయ శాఖ చేసి ఆ ఆలయాన్ని కనుక మనం పిన్ చేస్తే ఆ ఆలయం విశేషాలు వచ్చేటట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు. అనేక మంది సాఫ్ట్వేర్ సంస్థలు ముందుకొచ్చారు. కానీ సాఫ్ట్వేర్ సంస్థలకు ఇస్తే వీళ్ళకు జేబులోకి రూపాయి రాదు కదా, వీళ్ళ పెత్తనం ఉండదు కదా అని చెప్పి ఇప్పుడు ఆలయాలకు వెబ్సైట్లకు దిక్కు లేదు, ఆలయాల సమాచారం ఎవరికి తెలియదు. పత్రికల వాళ్ళు సోషల్ మీడియాలో 10 లక్షలు 20 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానళ్ళ వాళ్ళు మేము ఫలానా ఆలయాన్ని బాగా చిత్రీకరిస్తాము, ఫలా ఆలయంలో ఉత్సవాలను కవర్ చేస్తామంటే అనుమతి ఇవ్వట్లేదు.